పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒక స్నాక్ అడుగుతూ ఉంటారు కదా. మన ఇంట్లో మిగిలిపోయిన ఇడ్లీ పిండి, దోస పిండితోని ఈజీగా, సింపుల్గా, టేస్టీగా అప్పటికప్పుడు ఇలా బండి మీద దొరికే పునుగులు చేసుకోవచ్చండి. సో దానికోసం ముందుగా మిగిలిపోయిన ఇడ్లీ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకొని 2 టేబుల్ స్పూన్ల చొప్పున బియ్యం పిండి, అలాగే మైదా పిండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసి కార్న్ఫ్లోర్ తీసుకోవచ్చు. ఇక నేను మైదా పిండి, అలాగే బియ్యం పిండి, కార్న్ఫ్లోర్ 3 కూడా 2 టేబుల్ స్పూన్ల తీసుకున్నాను సేమ్ క్వాంటిటీలో. అలాగే కొంచెం పెరుగు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తరుగు, జీలకర్ర, అలాగే మనం ఇడ్లీ పిండిలో కొంచెం ఉప్పు ఉంటుంది చూసుకొని వేసుకోండి. ఉప్పు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం వేసిన పిండిలోతోని, పెరుగుతోని ఇడ్లీ పిండి బాగా మిక్స్ అయ్యేలాగా వేసేసుకొని వేడిగా మరుగుతున్న ఆయిల్లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో మంచిగా పునుగుల్ని వేయించుకోవాలి. మంచిగా ఉల్లిపాయ ముక్కలు నంచుకొని తింటూ సూపర్గా ఉంటాయి. బండి మీద దొరికేలాగానే ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.